డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్కు మెట్రో రైలు ప్రత్యేక ఆకర్షణ. మెట్రోలో రోజుకు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. అయినప్పటికీ సంస్థకు అప్పులు తీరట్లేదు. చివరకు మెట్రోను నిర్వహించలేమని ఎల్ఎన్టీ సంస్థ చేతులెత్తేసింది. కానీ సర్కార్ మెట్రోను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు సర్కార్ తీసుకున్న నిర్ణయంపై రకరకాల చర్చ జరుగుతోందా? హైదరాబాద్ మెట్రో విషయంలో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మెట్రోను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. మెట్రో సంస్థకు ఉన్న అప్పులు మొత్తం తీసుకోవడంతో పాటు కంపెనీకి ఈక్విటీగా 2,000 కోట్లు చెల్లించేందుకు రెడీ అయిందని తెలుస్తోంది. హైదరాబాద్లో మెట్రో రైలు ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా నడుస్తోంది. కానీ ఎల్ఎన్టీ సంస్థ మాత్రం తమకు అప్పులు పెరిగిపోయాయని, తాము మెట్రోను నడపడం కష్టమని సర్కార్కు లేఖ రాసింది. దాంతో మెట్రోను కొనుగోలు చేయాలని సర్కార్ డిసైడ్ అయింది. మెట్రోను కొనుగోలు చేయడం ద్వారా సర్కార్పై మొత్తం 16,000 కోట్ల రూపాయల భారం పడుతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఏ సమయంలో అయినా మెట్రోలు ఖాళీ ఉండవు. బిజీగా ఉండే మెట్రోల్లో హైదరాబాద్ ఒకటి. మరి ఎందుకు నష్టాలు వస్తున్నాయన్నది ఎవరికి అంతు చిక్కడం లేదు. కానీ ఏటా 600 కోట్ల నష్టాలు వస్తున్నాయని ఎల్ఎన్టీ చెబుతోంది. అయితే దీనికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాజెక్టు ఆలస్యం కావడం, అలైన్ మార్చాలని కేసీఆర్ ఒత్తిడితో పనులు ఆగిపోవడమే కారణంగా తెలుస్తోంది. మరోవైపు కోవిడ్ కారణంగా 5 నెలల పాటు ఆపరేషన్స్ లేకపోవడం వల్ల ఆ భారం మరింత పెరిగి అప్పులు కూడా పెరిగాయి. వాటిపై వడ్డీలు కట్టుకోవడం వల్లనే ఎక్కువగా నష్టాలు వస్తున్నాయని ఎల్ఎన్టీ సంస్థ చెబుతోంది. అయితే గత ప్రభుత్వాల కారణంగా నష్టం వస్తున్నా అవి భర్తీ చేయలేదని ఎల్ఎన్టీ అంటోంది. అందుకే ప్రభుత్వానికి అప్పగించబోతున్నట్టు తెలిపింది. ఇక హైదరాబాద్ మెట్రోను కేవలం టికెట్లు, ప్రకటనల ఆదాయం ద్వారా లాభాలు నడిపించడం సాధ్యం కాదని అంచనా వేశారు. అందుకే గతంలో ఎల్ఎన్టీ సంస్థకు పెద్ద ఎత్తున భూములు కేటాయించారు. నగరంలో మెట్రో పక్కన మాల్స్ కట్టుకునేలా ఆ భూములిచ్చారు. దాదాపుగా 260 ఎకరాల ఆస్తులు ఉన్నాయి. వాటి ద్వారా ఆదాయం వస్తోంది. కానీ ఎల్ఎన్టీ ఆ భూముల్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. సరిగ్గా ఉపయోగించుకుంటే పెద్ద ఎత్తున ఆదాయం వచ్చి ఉండేదని, నిర్వహణ లోపాల వల్లనే మెట్రోకి నష్టాలు వచ్చాయని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అటు మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్ఎన్టీ సంస్థ తప్పుకోవడంపై కేటీఆర్ గుస్సయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎల్ఎన్టీ సంస్థపై కోపంతోనే మెట్రో నుంచి తప్పుకునేలా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కుంగిన మేడిగడ్డ పిల్లర్లను పునర్నిర్మిస్తామని ఎల్ఎన్టీ సంస్థ ముందుకు వస్తే వద్దని అడ్డుకుంటున్నారని విమర్శించారు. మరోవైపు మెట్రోను అమ్మేశారని, తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, కానీ జీఎంఆర్, మెట్రో లాంటి సంస్థలు చివరకు ప్రభుత్వం చేతికే వస్తాయని చెప్పారు. 2 పిల్లర్లు కుంగినాయి. 7th బ్లాక్లో 2 పిల్లర్లు కుంగినాయి. ఇది అక్టోబర్ 2023లో. ఆ సంస్థ ఏం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం 7th బ్లాక్ అని వాళ్ళు ముందుకు వచ్చారు. ఈయన కోపం అది. మేడిగడ్డ కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసి బతుకుదాం అనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతానని వస్తే ఇక నేను ఇన్రోల్ చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారి దుగ్ధ. అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ. అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు, ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద, మరి ఆ మేడిగడ్డ బరాజ్ మీద, అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు. వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. జైలు వేస్తా అంటాడు. ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడి చివరికి ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ కక్ష కట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసింది కేవలం రేవంత్ రెడ్డి గారే. మొత్తంగా మెట్రో రైలు సంస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వంపై మరింత భారం పెరుగుతుందనే టాక్ వినిపిస్తుంది. అయితే మెట్రోను ప్రభుత్వమే నడిపిస్తుందా లేక మరొక సంస్థకు అప్పగిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మెట్రోకు భారీగా ఆస్తులున్నందున ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చన్న ఆలోచన కూడా ఉంది. అదే సమయంలో మెట్రో విస్తరణ హైదరాబాద్కు అత్యంత కీలకం. రేవంత్ ఓ రకంగా సాహసం చేశారు. అది హైదరాబాద్కు మేలు చేస్తుందని ఎక్కువ మంది భావిస్తున్నారు.